వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిడ్ ది యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇవాళ పెన్సిల్వేనియాలో ఉన్న లాంకెస్టర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. వీళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అమిష్ అనే పీపుల్ ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ పల్లెటూరు వాతావరణంలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, వాళ్ళు తాడికి బయట బట్టలు కూడా ఆడేసుకున్నారు. ఇక్కడ చూడండి, హార్స్ బగ్గీ రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మేమైతే ఫస్ట్ కిచెన్ కెటిల్ విలేజ్కి వెళ్ళబోతున్నాము. అండ్ మేమైతే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము కిచెన్ కెటిల్ విలేజ్కి. అండ్ ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర అయితే ఈస్టర్ డెకోర్ కూడా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ పంకిన్స్ ఫర్ ద ఫాల్ డెకోర్. ఈ పెయింటింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదైతే బాటమ్ లెవెల్. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్దాం. అండ్ ఇక్కడ పైన అయితే చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళైతే యాంటిక్ స్టైల్ క్యాబినెట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ హార్స్ పెయింటింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఆ స్టోర్ అయిపోయిన తర్వాత ద జ్యువెలరీ బార్ స్టోర్కి వెళ్ళబోతున్నాము. ఈ స్టోర్లోకి అడుగు పెట్టంగానే చాలా కలర్ఫుల్ బ్యాగ్స్ అండ్ జ్యువెలరీ కనిపిస్తుంది. అండ్ ఈ జ్యువెలరీ చాలా వెరైటీగా ఉంది. సో నెక్స్ట్ మేమైతే ద ఆలివ్ బేసిన్ స్టోర్కి వెళ్తున్నాము. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజనింగ్స్ అండ్ స్పైసెస్ కూడా దొరుకుతున్నాయి. అండ్ నేనైతే ఇక్కడ ఒక ఫుడ్ క్రేయాన్ని ట్రై చేస్తున్నాను. ఇందులో అయితే ఒక జెల్లీ టైప్ సబ్స్టెన్స్తో క్రేయాన్ ఫామ్లో ఉంటుంది. ఇవి చాలా ఫ్లేవర్స్లో వస్తాయి. మనం వీటిని సాలెడ్స్లో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్లో కూడా వేసుకొని తినొచ్చు. అండ్ ఇక్కడైతే ఫుడ్ తినడానికి ఐస్ క్రీమ్ స్టాల్స్ అండ్ పాప్కార్న్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే డీ స్కిన్ లెదర్ షాప్స్ కూడా ఉన్నాయి. సో
నేనైతే ఇప్పుడు ఒక ప్రెట్జెల్ని ఆర్డర్ చేయడానికి లైన్లో ఉన్నాను. అండ్ నేనైతే ఒక గార్లిక్ బటర్ ప్రెట్జెల్ని ఆర్డర్ చేశాను. అండ్ నౌ లెట్స్ ట్రై ఇట్. ఈ ప్రెట్జెల్ అయితే గార్లిక్ బటర్తో చాలా యమ్మీగా ఉంది. మేమైతే ఇక్కడికి ఈస్టర్ ముందు రోజు వచ్చాము. సో ఇక్కడైతే ఈస్టర్ బన్నీ కూడా ఉంది. ఈ షాప్లో అయితే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాండ్ పెయింటెడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రింటెడ్. కానీ ఈ పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద స్టోర్ ఉంది. అండ్ ఇందులో అయితే చాలా సాసెస్ అండ్ చిప్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని కొనుక్కోవచ్చు. అండ్ మేమైతే ఇక్కడ టోటియా చిప్స్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే మేము బర్డ్ ఇన్ హ్యాండ్ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాము. ఈ ఫార్మర్స్ మార్కెట్లో ఫ్రెష్ గ్రాసరీస్ అండ్ అదర్ ఐటమ్స్ని కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని అమ్ముతున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ని కూడా అమ్ముతున్నారు. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడైతే గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ని మనం కావాలంటే మన పేరుతో కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. అండ్ మేము ఇక్కడ ఒక లాంకెస్టర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ని తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే టికెట్ తీసుకున్న తర్వాత బగ్గీ రైడ్స్ ని కూడా ఎక్కొచ్చు. సో నెక్స్ట్ మేమైతే స్ట్రాస్బర్గ్ ట్రైన్ ఎక్కడానికి వచ్చేసాము. అండ్ మేమైతే ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము.
అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అండ్ నాకైతే ఒక ఈస్టర్ ఎగ్ వచ్చింది. అండ్ ట్రైన్లో అయితే ఈస్టర్ బన్నీ కూడా ఉండే. అండ్ ఈ స్టీమ్ ఇంజిన్ ట్రైన్లో వెళ్ళడం అయితే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు లాంకెస్టర్ని విజిట్ చేయాలనుకుంటే స్ట్రాస్బర్గ్ ట్రైన్ రైడ్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు. That was an amazing experience. మేము వెళ్ళింది ఈస్టర్ టైంలో కాబట్టి క్యాండీ డ్రాప్ కూడా ఉండే. నెక్స్ట్ మేమైతే లాంకెస్టర్లో ఉన్న టాంగర్ అవుట్లెట్స్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము కోచ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ మేమైతే కేట్ స్పేడ్ స్టోర్కి వచ్చాము. మా మమ్మీ అయితే ఇప్పుడు నైకీ స్టోర్లో ఉంది. నేను మా నాన్న అయితే మైకిల్ కోర్స్ స్టోర్లో ఉన్నాము. నేనైతే మా మమ్మీకి తనకు నచ్చిన మైకిల్ కోర్స్ బ్యాగ్ని మదర్స్ డేకి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ మేమైతే ఇప్పుడు ఆ బ్యాగ్ని కొంటున్నాము. మేమైతే మైకిల్ కోర్స్లో ఒక బ్యాగ్ కొన్నాము. మమ్మీకి తెలియదు, ఇది ఒక సర్ప్రైజ్. సో మమ్మీకి తెలియకుండా వెనకాల ట్రంక్లో పెట్టేద్దాం. సో నెక్స్ట్ మేమైతే నైకీ స్టోర్కి వెళ్తున్నాము.
నేనైతే నైకీలో ఒక షార్ట్ అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న వైట్ నైకీ షూస్ తీసుకున్నాను. అండ్ దట్స్ మై లాంకెస్టర్ వ్లాగ్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. బాయ్ ఎవ్రీవన్.